మీడియా మిత్రులకి నమస్కారం. పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ఈరోజు ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద మా అభిప్రాయాలు తెలియజేస్తున్నాం. ఆర్థిక మంత్రి గారు ఈరోజు 3,22,000 కోట్ల వ్యయంతో ఈ బడ్జెట్ను ప్రతిపాదించారు. అయితే బడ్జెట్ యొక్క ఉద్దేశం ఎప్పుడైనా కానీ ఆర్థిక వ్యవస్థలో 3 రంగాలు ఉంటాయి: వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం. ఈ 3 రంగాలు ఎలా అభివృద్ధి చేయాలనేదే ఉండాలి. ముఖ్యంగా ఈ ప్రతిపాదనలన్నీ పరిశీలిస్తే ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు దూరంగా ఉంది, వాస్తవికతకి దూరంగా ఉందనేది మా పీడీఎఫ్ యొక్క అభిప్రాయం. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని పరిశీలిస్తే 3 అంశాలు మీ దృష్టికి తెస్తాను. ఎందుకంటే అన్నిటికంటే కీలకమైనది వ్యవసాయ రంగమే. ఈరోజు వ్యవసాయ రంగానికి సంబంధించి అనేక పంటల ధరలు పడిపోయి ఉన్నాయి. మిర్చి పంట కానీ, పత్తి పంట కానీ, శనగ పంట కానీ అన్నిటి ధరలు కూడా డౌన్ఫాల్లో ఉన్నాయి. మరి ఈ ధరల స్థిరీకరణ నిధి అంటే రైతులకు మేలు చేసే ధరల స్థిరీకరణ నిధికి బడ్జెట్లో కేవలం 300 కోట్లు కేటాయించారు. 300 కోట్లతో మరి ధరల గిట్టుబాటు ధర ఎలా చేస్తారో ఆర్థిక మంత్రి గారు చెప్పాలి. రెండో అంశం ఏంటంటే కౌలు రైతులు. ఈరోజు వ్యవసాయం చేస్తున్న రైతులు 90% కౌలు రైతులు. కౌలు రైతుల గురించి కొత్త చట్టం ఒకటి చేస్తామని 2 లైన్లు చెప్పారు తప్పితే కౌలు రైతుల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటాం, వాళ్ళకి రుణ సౌకర్యాలు ఎలా కల్పిస్తామనేది బడ్జెట్లో పేర్కోలేదు. మూడోది చాలా ముఖ్యమైనటువంటి అంశం, మిర్చి ధర గతంలో లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ క్వింటాల్కి 25-30 వేలు ఉంటే అది ఇప్పటికి పడిపోయింది. ఇవాళ గుంటూరు మార్కెట్లో మీరు చూస్తే 12-13 వేలు మిర్చి ధర ఉంది క్వింటాల్. కానీ బడ్జెట్ మీరు చూడండి, తర్వాత వ్యవసాయ రంగం పుస్తకం చూడండి, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద, మళ్ళీ చెప్తున్నా, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మిర్చి ధర 11,781 రూపాయలు నిర్ణయించాం. 11,781 రూపాయలు. అంతకంటే తగ్గితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50% భరాయిస్తాయని రాశారు. ఇది చాలా దారుణమైన విషయం. ఆల్రెడీ అక్కడ 13,000, 12,000 ఉంటే 11,780 కంటే తగ్గితే ఇంకా చెరోకి 50%. అంటే రైతుల విషయం తెలిస్తే దీని ఆవేదన ఏంటనేది మీకు అర్థమవుద్ది. అందువలన ఈ 3 విషయాలు వ్యవసాయాన్ని. అలా ఇరిగేషన్కి సంబంధించి ఇవాళ ఇరిగేషన్కి సంబంధించి పోలవరం, బనకచర్ల గురించి మాట్లాడుతున్నారు. అది 5 తరాలైనా సరే అది పూర్తి కాదు. నేను చెప్తున్నా, ఉన్న ప్రాజెక్ట్స్, వెలిగొండ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారు? మా గుంటూరు జిల్లాలో మాకు వరికిపూడి శలాన్ని ఉంది, అది పూర్తి అయితే 1,00,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి, 80 గ్రామాలకు మంచినీళ్ళు వస్తాయి. అలాంటివి ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇవేవి కూడా బడ్జెట్లో చెప్పలేదు. అలాగే ముఖ్యంగా ఉన్నత విద్యకు సంబంధించి ఈ బడ్జెట్లో ఉన్నత విద్యా రంగానికి 2,500 కోట్లు కేటాయించామని ప్రతిపాదించారు. కానీ యూనివర్సిటీల్లో ఇవాళ 5,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులు భర్తీకి సంబంధించి ప్రతిపాదనలు ఏమీ కూడా లేవు. అలాగే బడ్జెట్లో ఉపాధ్యాయ నియామకాలకి డిఎస్సి ఆసనం అనేది చేసేసిన ప్రామిసుల్లో భాగంగా చెప్పేశారు. కానీ ఈ రోజుకి ఆ డిఎస్సి నోటిఫికేషన్ 16,347 పోస్టులు రాలేదు. అసలు ఈ 16,347 పోస్టులు భర్తీ చేస్తారా, చేయరా, ఈ పోస్టులన్నీ ఉంటాయా లేదనేది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత చర్చలో అయినా ఆర్థిక మంత్రి ఆ స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే చివరిగా మనం చూస్తే మనం అన్నదాత సుఖీభావ దానికి సుమారు 18,000 కోట్లు కావాలి అది అమలు చేయడానికి. బడ్జెట్లో 9,000 కోట్లు కేటాయించామని చెప్పారు. అలాగే తల్లికి వందనం దగ్గర కూడా 15,000 ఇస్తామన్నారు. ఎంతమంది పిల్లలకి అనేది బడ్జెట్లో పేర్కోలేదు. ఇలాంటి అంశాలన్నీ మరి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఉండాలి, వ్యవసాయ రంగానికి మరింత ప్రాధాన్యత పెంచాలి, ఇరిగేషన్కి మరింత ప్రాధాన్యత పెంచాలి, వైద్య ఆరోగ్య రంగాలకు పెంచాలనేది మా పీడీఎఫ్ అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టినటువంటి 3,22,000 కోట్లు చాలా ఘనమైనటువంటి సంఖ్యగా కనపడుతుంది. ఈ సంఖ్యను చూసి ఈ బడ్జెట్ చాలా బాగుందని చెప్పలేం. ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రతిపాదనలో చెప్పినటువంటి ఆదాయం
రావడం లేదు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంటులు రావడం లేదు, దీని కేటాయించినటువంటి దానికి అనుగుణంగా అయినా కానీ ఆ ఖర్చులు చేయటం లేదు. దీనికి ప్రతిసారి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు సవరించిన అంచనాలకి బడ్జెట్ ప్రతిపాదనలకి ఎంత వ్యత్యాసం ఉందో చూస్తే దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం 3,22,000 కోట్లలో రెవెన్యూ లోటుని పరిశీలిస్తే, ద్రవ్య లోటుని పరిశీలిస్తే అసలు ఈ కేటాయింపులు ఏ మేరకు అమలు జరుగుతాయనేటువంటిది అనుమానాస్పదంగా ఉందని చెప్పి పీడీఎఫ్ తరపున చెప్పదలిచింది. గత ప్రభుత్వం నవరత్నాలను చుట్టూ తిప్పింది, ఈ ప్రభుత్వం సూపర్ 6 ద్వారా తిప్పింది. మాటల్లో తేడా తప్ప ఇవన్నీ కూడా ఎన్నికల హామీగా ఇచ్చినటువంటివి కానీ లేదు. ఇవాళ బడ్జెట్ ప్రసంగాల ద్వారా చెప్పినటువంటి విషయాలు చూస్తే 5 ఏళ్ళు కూడా వీళ్ళు ఇచ్చిన హామీలు సక్రమంగా అమలు చేస్తారంటే అందుట్లో కూడా మతలబు ఉంది. కొన్ని సంవత్సరాలు మాత్రమే అమలు చేస్తున్నారు. 3 ఏళ్ళు, 2.5 ఏళ్ళు, లేకపోతే ఓ సంవత్సరం ఎగ్గొడుతున్నటువంటి పరిస్థితి కూడా ఈ రోజున కనపడుతున్న పరిస్థితి ఉంది. అందువల్ల ఈ బడ్జెట్ ప్రసంగాలు చూసి, ఇందులో కేటాయింపులు చూసి అంతా ఏదో జరిగిపోతుంది అనేటువంటి భ్రమలైతే మా పీడీఎఫ్ పక్షం లేదని చెప్పి కూడా చెప్పదలిచింది. నిర్దిష్టంగా చెప్పాలనంటే రైట్, ఓకే, ఈ రాష్ట్రంలో కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు, ఇంటూ 20,000 పెట్టి ఇంత కేటాయింపులు ఉండాలా. ఓకే, ఈ పాఠశాల విద్యారంగంలో ఇంతమంది విద్యార్థులు ఉన్నారు, నువ్వు ఎంతమంది చేయాల్సిన ఇంటూ 15,000 చొప్పున ఎంతో కేటాయింపులు ఉండాలా. ఆ రకమైనటువంటి ప్రతిపాదన లేకుండా, అలాగే నీటిపారుదల, పోలవరంకి ఎంత ఖర్చు అవుతుంది, లేకుంటే ఇతర ప్రాజెక్టుకి ఎంత ఖర్చు అవుతుంది, ఆ రకమైన కేటాయింపులు ఉండాలా. అట్లాంటి కేటాయింపులు ఏమి ఉండవు ఇందుట్లో. ఏది చూసినా కానీ ఆ రకమైనటువంటి అరకొర పద్ధతిలో ఈ కేటాయింపులు కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఇంకో విషయం, ఇప్పుడు కేవలం డిఎస్సికి సంబంధించి తప్ప, ఆ 16,347 తప్ప నువ్వు ఇతరేతర శాఖల్లో, హైయర్ ఎడ్యుకేషన్లో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి 6,100 మాత్రం చెప్పారు. అదేదో నడుపుతాం, దాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. కానీ మీరు జాబ్ క్యాలెండర్గా ఇతరితర నిరుద్యోగులకు సంబంధించి ఏ మేరకు కేటాయింపు భర్తీ చేస్తారనే విషయం ఇందుట్లో స్పష్టత లేదు. అట్లాగే నిరుద్యోగ భృతికి సంబంధించిన విషయం ఇందుట్లో స్పష్టత లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రజలలో భాగమైన ఉద్యోగులకు సంబంధించి ఇవాళ పిఆర్సీ ఇవ్వాలి, ఐఆర్ ఇవ్వాలి, ఫిట్మెంట్ ఇవ్వాలి, ఆ పిఆర్సీ నివేదిక అమలు చేయాలి. గత ప్రభుత్వం బకాయి ఉన్నటువంటి 25,000 కోట్ల రూపాయలు చెల్లించాలా. ఇప్పుడు ఈ పిఆర్సీ అమలు చేయాలా. చిరుద్యోగులు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఏదో అంగన్వాడీలు ఉన్నారు, ఆశాలు ఉన్నారు, 5 ఏళ్ళ నుంచి వాళ్ళ జీతాలు పెంపుదలేరు, వాళ్ళ బాగోగులు ఏంటి అనేటువంటి విషయం కూడా ఇందుట్లో లేదని చెప్పి చెప్పదలిచింది. ఆ రకంగా చూసుకున్నట్లయితే విద్యారంగం కేటాయింపుల, వ్యవసాయ రంగమా, నీటిపారుదల కేటాయింపుల, ఇవన్నీ చూస్తే ఏదో ప్రతి సంవత్సరం టెక్నికల్గా బడ్జెట్లో అంకెలు ప్రవేశపెట్టాలి అనేటువంటి పద్ధతిలో చేసినటువంటి కేటాయింపులు ఉంటాయి తప్ప నిజంగా ఆ రంగానికి ఏ మేరకు మేలు జరుగుతుంది అనేటిది మాత్రం అనుమానాస్పదంగా ఉంది. అందువల్ల ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజానికి అనుకూలంగా ఈ యొక్క ఉందని చెప్పి మేము చెప్పడం లేదు. అలాగే ఈ బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి ఖర్చుల పట్ల కూడా అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆ రకంగా ఊరికే అంచనాలు పెంచేసి కేటాయింపులు చూపించేసి, అలా కేటాయింపులే తక్కువ, ఆ కేటాయింపుల ఖర్చు కూడా అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఈ రకమైన పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ నడుస్తుందని చెప్పి చెప్పదలిచింది. రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి నిరాశ కలిగించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే పిఆర్సీకి సంబంధించి 2023 జూలైతో 11వ పిఆర్సీ పూర్తయింది. 2023 జూలై నుంచే 12వ పిఆర్సీ అమలు చేయాలి. గత ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలల కాలమైంది. ఈ బడ్జెట్లో దానికి సంబంధించినటువంటి బడ్జెట్ నిధులు కేటాయిస్తారని చెప్పి ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు అనేకమైనటువంటి ఆశలు పెట్టుకున్నారు. కానీ అటువంటి ఆశలు నిరాశకి కలిగించిందని చెప్పి బడ్జెట్ ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి. అంతేకాదు ఈ రోజున కాలేజీల్లో, ఇంటర్మీడియట్ కాలేజీ కావచ్చు, డిగ్రీ కాలేజీల్లో అతి తక్కువ జీతంతో కాంట్రాక్ట్ లెక్చరర్స్ కానీ, గెస్ట్ లెక్చరర్స్ కానీ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ జీతాలకు సంబంధించి కానీ, లేదంటే ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి జీతాలు కానీ, పార్ట్ టైం జీతాలు కానీ, ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న అన్ఎయిడెడ్ సిబ్బంది తక్కువ జీతాలతో పనిచేస్తున్న వారికి సంబంధించి కానీ ఎక్కడా కూడా అంటే ప్రజల్లో భాగమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి ఇది నిరాశ కలిగించింది. అంతేకాదు ఈ రోజున రాజధాని గురించి కూడా ప్రస్తావన చేశారు.
రాజధాని గురించి చేసినటువంటి ప్రస్తావన ఏంటంటే ఈ బడ్జెట్లో మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఒక్క రూపాయి కూడా కేటాయించమని చెప్పి చాలా స్పష్టంగా బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి గారు పొందుపరిచారు. కొన్ని కేంద్రం నుంచి ఏమైనా నిధులు వస్తాయంటే కేంద్రం నుంచి కూడా నిధులు రావు. ఓన్లీ వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి అవి గ్రాంట్ల అప్పుల అనేది స్పష్టం చేయకుండా ఉంది. అప్పు అయితే తిరిగి కట్టాలా, మళ్ళీ ఉన్నటువంటి వడ్డీలు భారం పడే పరిస్థితి ఉంది. అంటే వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చే నిధులతో మాత్రమే మేము అమరావతిని నిర్మిస్తామని చెప్పంటే అమరావతి గురించి గొప్పగా చెప్పుకున్నటువంటి ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి సంబంధించి స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిధులు కేటాయించారు, 2027 లోపు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఆ పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైనటువంటి వాళ్ళ సమస్యలకు సంబంధించినటువంటి కానీ వాళ్ళ కాంపన్సేటరీకి సంబంధించినటువంటి బడ్జెట్కి సంబంధించిన మాటలు అందులో ప్రస్తావన లేదు. అదేవిధంగా ఈ రోజున ఈ ప్రజలకి సమాజానికి అనుకున్నట్టు లేదు. కానీ గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపే పరిస్థితుల్లోనే ఆ నివేదిక ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఆ తప్పులు చేసింది కాబట్టే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం ఆ యొక్క ప్రభుత్వాన్ని 151 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం చేశారు. ఆ తప్పుల్ని ఎత్తు చూపుతూ మరలా అదే విధమైనటువంటి తప్పులు చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంది తప్ప ఈ ప్రజానికానికి నిరాశ కలిగించే బడ్జెట్గాను అంకిలిగారడిగా ఉంది తప్ప ఇది మన రాష్ట్ర వాస్తవ పరిస్థితికి అనుగుణంగా లేకుండా దూరంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.